రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురువే నమః. శ్రీ కామేశ్వరి దేవి నమః. ములుగు.com ప్రేక్షకులకు శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను. ముందుగా గోచారం. మేషంలో రవి గురువు, కన్యలో కేతువు, కుంభంలో కుజశనులు, మీనంలో శుక్ర బుధ రాహు, అలాగే చంద్రుడు కన్య తుల వృశ్చిక రాశిలో సంచారం. ద్వాదశ రాశుల్లో ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం ఆర్థికమైన విషయాలు బాగున్నాయి. విలువైన స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. వాహన యోగం, గృహయోగం సానుకూలపడతాయి. స్థాయి లేని వ్యక్తులతో సారథ్యం చేయాల్సి వస్తుంది. వాళ్ళ సలహాలు, సంప్రదింపులు నిత్యం అవసరమవుతాయి. రాజకీయ పరంగా జరిగే మార్పులు కొంత ఊరటం కలిగిస్తుంది. ఉన్నత స్థాయి వ్యక్తులు తగిన విధంగా ప్రవర్తించలేదని, సాయపడలేదని ఆగ్రహం వ్యక్తపరుస్తారు. భూమి సంబంధిత వ్యవహారాలు కలిసి వస్తాయి. విదేశీయాన సంబంధిత విషయాలు సానుకూలపడతాయి. విదేశాల్లో ఉన్నవారితో సంబంధ బాంధవ్యాలు వ్యాపార అభివృద్ధికి ఉపయోగపడతాయి. చాలా రకాలుగా ఆటంకాలు అధిగమించి దాదాపు అన్ని రంగాల్లో అనుకూల ఫలితాలు సాధిస్తారు. సంతాన విషయంలో నిర్ణయాలు చేయడం కష్టతరంగా అనిపిస్తుంది. ఏది మంచో ఏది చెడో నిర్ణయించుకోలేరు. వాళ్ళ సొంత అభిప్రాయాలు, వాటి తాలూకు ఫలితాలు ఎలా ఉంటాయో ఊహించలేరు. ఓ మంచి సలహా ఇతరుల నుండి వచ్చింది, అది అందరికీ నచ్చుతుంది, దాన్ని అమలు చేస్తారు. బంధువులు ఒక ముఖ్యమైన వ్యవహారంలో మీ మాటతో విభేదిస్తారు. రాబడికి మించి ఖర్చులు పెరుగుతాయి. అనవసరం లేని వస్తువులపై ధనాన్ని ఖర్చు చేస్తారు. శుభకార్యాలకు సంబంధించిన విషయాలు ఒక కొలిక్కి వస్తాయి. వివాహాది శుభకార్యాల విషయంలో మీ మాట నెగ్గించుకుంటారు. వ్యవసాయ సంబంధ విషయాలు సంతృప్తికరంగా ఉండవు. ఉద్యోగంలో ప్రమోషన్స్ లభిస్తుంది. ఉద్యోగంలో కొంతకాలం అనారోగ్య వాతావరణం నెలకొంటుంది. కార్యాలయంలో చాలామందికి మీ పనితీరు నచ్చదు. కష్టించి సాధించుకున్న ఉన్నత పదవి ఎందుకు పనికి రాకుండా పోతుంది. మీ శక్తి సామర్థ్యాలు పదే పదే పరీక్షలు ఎదురవుతాయి. అయినప్పటికీ విజయవంతమైన ఫలితాలు సాధిస్తారు. మిమ్మల్ని మీరు రుజువు చేసుకుంటారు. మీ అభివృద్ధి చూసి మీ ఆత్మీయులు సైతం అసూయపడతారు. మిత్రభేదం తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తారు. ఎంతో సహనంతో ప్రవర్తించి స్నేహాన్ని నిలబెట్టుకుంటారు. విద్యా సంబంధమైన విషయాలు సానుకూలపడతాయి. ఆర్థికపరమైన ప్రయోజనాలు, వ్యక్తి సంబంధమైన ప్రయోజనాలు వేరువేరుగా చూడలేని కారణంగా కొంతమేర నష్టపోతారు. జాగ్రత్త వహించండి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమఃశివాయ ఒత్తులతో దీపారాధన, అలాగే శివాలయంలో రుద్రాభిషేకం చేయించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 8, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తారు. పొదుపుకు సంబంధించిన పురోగతి సాధిస్తారు. గతంలో దాచిన ఆర్థిక పత్రాలు ఉపయోగపడతాయి. ఇష్టపడి కొనుగోలు చేసిన వాటిని తిరిగి మార్పు చేయాలని ఆలోచన చేస్తారు. బంధుమిత్రుల సలహాలు చికాకు పెట్టిస్తుంటాయి. ఏదైనా మీరు ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో పనిభారం అధికమవుతుంది. రకరకాల సమస్యలు అన్నింటికీ మీరే బాధ్యత వహించాల్సిన పరిస్థితి సంభవిస్తుంది. గతంలో అత్యుత్సాహంతో చేసిన కార్యక్రమాల ఫలితాలకు నేడు విచారించవలసి వస్తుంది. కొంత సమయం కుటుంబం కోసం కేటాయించండి. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. నిలకడ కలిగిన ఉద్యోగం లభిస్తుంది. పిల్లల్ని చదువు కోసం విదేశాలకు పంపే ప్రయత్నాలు ఫలిస్తాయి. బ్యాంకు రుణాలు ఇబ్బంది పెడతాయి. పెద్ద సంస్థలో పనిచేయడానికి అవకాశాలు లభిస్తాయి. ప్రతి విషయంలోనూ, ప్రతి రంగంలోనూ గట్టి పోటీ ఎదుర్కొంటారు. మీ శక్తి సామర్థ్యాలు ప్రదర్శించవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. కొంతమంది ఉద్యోగస్తులు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాలన్న ఆలోచన వస్తుంది. అయితే ఏ విషయాన్ని నిర్ణయించుకోలేకపోతారు. కొంత సమయం తీసుకోవడం మంచిది. అపరాలు, ఆహార ధాన్యాల వ్యాపారాలు లాభిస్తాయి. ప్రింటింగ్, ప్రచార సంబంధిత వ్యాపారాలు లాభిస్తుంది. వ్యాపార సంబంధమైన విషయాలను అయిన వాళ్లకు దూరంగా ఉంచుతారు. డబ్బు ఉంటే ఆప్యాయతలు, ప్రేమలు, లేకపోతే ఎవరూ కలవడానికి కూడా ఇష్టపడరు అని గ్రహిస్తారు. అందరికీ న్యాయం చేసే వ్యక్తులు మీ విషయంలో ఇలా ప్రవర్తించారంటే ఎవ్వరూ నమ్మలేని పరిస్థితి ఏర్పడుతుంది. రాజకీయంగా మిమ్మల్ని దెబ్బతీయడానికి మీ శత్రువర్గం చేసే ప్రయత్నాలు ప్రారంభంలోనే విఫలమవుతాయి.
సివిల్ కేసులో తీర్పులు అనుకూలంగా వస్తాయి. ప్రేమ వివాహం గురించి మీ అభిప్రాయాలు విమర్శలకు దారితీస్తాయి. విదేశాల నుండి వచ్చే ఆర్థిక సహాయం వల్ల మేలు జరుగుతుంది. ప్రతి విషయంలోనూ సహోదర వర్గం, తల్లిదండ్రులు, మీ హితవు కోరే పెద్దలు కొండంత అండగా నిలుస్తారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి సోమరితనాన్ని పక్కన పెట్టి శారీరకంగా మానసికంగా శ్రమించాలి. ఎంతో కాలంగా బరువుగా మారిన బాధ్యతలు దించుకోగలుగుతారు. బంగారం విలువైన ఆభరణాల విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశివారు ఈ వారం కాలుబైర రూపం మెడలో ధరించడం మంచిది. దానివల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 3, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే రంగు మెరూన్. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. వివాహాది శుభకార్యాలు ముడిపడతాయి. కుటుంబ ప్రతిష్ట, పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని చేజారిపోయిన అవకాశాలను తిరిగి అనుకూలం చేసుకునే ప్రయత్నాలు చేస్తారు. అవి ఫలిస్తాయి. పోటీ పరీక్షలు, విదేశీయానం, ఉద్యోగం వంటి ముఖ్యమైన విషయాలు కుటుంబానికి కలిసి వస్తాయి. మీడియాను, ప్రచారాన్ని అనుకూలంగా మార్చుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉత్సాహంగా చేస్తారు. పెద్దల బాగోగుల విషయంలో కుటుంబంలో అభిప్రాయ భేదాలు, వాగ్వివాదాలు సంభవించే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. కొంతమంది స్త్రీల విషయంలో ఎంత దిగి వచ్చినా సయోధ్య కుదరడం కష్టతరం అవుతుంది. మీ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కొన్ని అవమానాలను భరించాల్సి వస్తుంది. కీలక సమయంలో బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. అవార్డు వచ్చినప్పుడు పొంగిపోవడం, రానప్పుడు కుంగిపోవడం కాకుండా ధైర్యంగా కష్టసుఖాలను ఎదుర్కొంటారు. రాజకీయ రంగంలో ఉన్నవారికి సభలు, సమావేశాలు, బహిరంగ సభలో చేదు అనుభవం ఎదురవుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. సంతానం వల్ల మీ కుటుంబ పరపతి పెరుగుతుంది. కొన్ని విషయాలు గోప్యంగా ఉంచడం వలన మేలు జరుగుతుంది. ఆదాయానికి మించిన ఖర్చులు అదుపు చేయడంలో విజయం సాధిస్తారు. పొదుపు ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధువులతో, మిత్రులతో అంతర్గత రాజకీయాలు చికాకు కలిగిస్తాయి. మార్పు రాని వ్యక్తులలో మార్పు తీసుకురావడానికి మీ సమయం వృధా చేసుకోవద్దు. రాని బాకీలు వివాదాస్పదమవుతాయి. మధ్యవర్తి పరిష్కారం వల్ల లాభం, నష్టం లేకుండా బయటపడతారు. ఒక చోట నష్టపోయినా దైవానుగ్రహం వల్ల మరో చోట లాభపడతారు. లైసెన్స్లు, కాంట్రాక్టులు, లీజులు పొడిగింపబడతాయి. విందులు, వినోదాలు, పిక్నిక్లకు అధికమవుతాయి. ఉత్సాహంగా ఈ వారం పాల్గొంటారు. చలనచిత్ర రంగంలో వారికి, టీవీ రంగంలో వారికి ఈ వారం కాలం అనుకూలంగా ఉంది. వైరవర్గంతో ముఖాముఖి తలపడడానికి ఇష్టపడరు. వారి బారి నుండి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తారు. పెద్దల జ్ఞాపకార్థం కొన్ని సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తారు. విదేశాల్లో నివసించేవారు స్వగృహం కొనుగోలు చేస్తారు. గ్రీన్ కార్డ్, స్టాంపింగ్ వంటివి అనుకూలిస్తాయి. మీ శ్రేయస్సు కోరుకునేవారు ఎందరో ఉన్నారని సంతోషపడతారు. ఈ రాశివారు ఈ వారం గుగ్గులంతో ఆఫీస్లో కానీ, ఇంట్లో కానీ ధూపం వేయండి. అలాగే కుబేర కుంకుమతో అమ్మవారిని పూజించడం మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 2, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు వైట్. తదుపరి కర్కాటక రాశి. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. కర్కాటక రాశి వారికి ఈ వారం ప్రతి చిన్న విషయానికి ఆలస్యం, ఆటంకాలు ఎదురవుతాయి. మీ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు మీకు సహాయం చేయరు. అన్నింటికీ ధనమే మూలం. ఈ విషయంలో ఇది అక్షరాల నిజమవుతుంది. ఆర్థిక విషయాలు ప్రతిపాదికగా మీ ప్రాధాన్యతను, గౌరవాన్ని మీ వాళ్ళే తగ్గిస్తారు. ఇది మీకు చాలా బాధ కలిగించే విషయంగా చెప్పవచ్చు. మౌనంగా ఉండడమే ఈ వారం చెప్పదగిన సూచన. ఆరోగ్యపరంగా తీసుకునే జాగ్రత్తలు మంచి ఫలితాలను ఇస్తాయి. కలిసి వచ్చిన పొదుపు చేసిన ధనాన్ని పెట్టుబడి రూపంలో చూసుకోవాల్సిన ఉంటుంది. ఆస్తుల విలువ పెరుగుతుంది. ఇదే ప్రత్యక్ష, పరోక్ష సంపాదన అవుతుంది. వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తలు అవసరం. ఇతరులకు వస్తువులు ఇచ్చి విరోధులు అవుతారు. జాగ్రత్త వహించండి. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో శత్రువర్గం పొంచి ఉంది. జాగ్రత్తలు తీసుకోవాలి. నిందలు, ఆరోపణలు రావచ్చు. నూతన ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి ఈ వారం ఉద్యోగం వస్తుంది. మీరు సుఖపడకపోయినా మీ కృషి వల్ల మీ వాళ్ళ సౌఖ్యంగా ఉంటారు. సహోదరుల మధ్య భేదాభిప్రాయాలు రావచ్చు. ఎన్ని విషయాలు ప్రతికూలంగా ఉన్నా అన్నీ ఏదో ఒక పరిష్కార మార్గానికి నోచుకుంటాయి. మీ బంధువుల ఆస్తుల సంబంధించి, పూర్వీకుల ఆస్తుల పంపకాలకు సంబంధించి వ్రాసిన డాక్యుమెంట్లు అస్పష్టంగా ఉంటాయి.
అవి విభేదాలకు దారితీస్తాయి. మీరు మధ్యవర్తిత్వం చేసి ఆ వ్యవహారాన్ని ఓ కొలికి తీసుకువస్తారు. అందరికీ ఆమోదయోగ్యంగా పరిష్కారాన్ని సూచిస్తారు. ఇందువల్ల పరోక్షంగా మీరు లాభపడతారు. ఇతరుల మీద మీరు చేసిన ఆరోపణలకు సంబంధించిన విషయాలు తాలూకు సాక్ష్యాధారాలు మీ చేతికి లభిస్తాయి. అన్ని విషయాలు మీకు అనుకూలంగా ఉన్నట్టుగానే గ్రహగతులు గోచరిస్తున్నాయి. వివాహాది శుభకార్యాల విషయంలో ఉన్న దిగులు ఈ వారం తీరిపోతుంది. మంచి సంబంధం కుదురుతుంది. ఏదైనా కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్త వహిస్తారు. ప్రతి విషయాన్ని ఆచితూచి పరిశీలిస్తారు. మిమ్మల్ని మోసం చేయాలనుకున్న వారికి గట్టిగా బుద్ధి చెప్తారు. వాళ్ళని ఎవరూ నమ్మకుండా బహిష్కరించే విధంగా చేయగలుగుతారు. ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. గురువుల బోధనలు వంటివి మానసిక ధైర్యం కలిగిస్తాయి. స్వలాభం కోసం మీరు చేసే రహస్య ప్రయాణాలు లాభిస్తాయి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు అవసరం. జాయింట్ ఖాతాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ రాశివారు అఘోర పశుపతి హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 9, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు వైట్. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం ఆర్థికంగా కొంత వెసులుబాటు కలిగినప్పటికీ కొన్ని పరిస్థితుల కారణంగా అప్పు చేయవలసి రావచ్చు. రావాల్సిన ధనం ఇవ్వాల్సిన వాళ్ళకి సమయానికి అందుబాటులో ఉండవు. శుభకార్యాల విషయంలో మీ నిర్ణయాలు సఫలమవుతాయి. ప్రేమ వ్యవహారాలు వివాదాస్పదంగా మారతాయి. విలువైన వస్తువులు కొనుగోలుకు సంబంధించిన నిర్ణయాలు చేస్తారు. భాగస్వాముల తెలివి తక్కువ నిర్ణయాల వల్ల కొన్ని అవకాశాలు మీకు ఇష్టం లేకపోయినా వారికి దక్కుతాయి. ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకుంటారు. మీ వ్యక్తిగత రహస్యాలు కాపాడుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు. రాజకీయ రంగంలో ఉన్న వారికి స్వల్ప ఒడిదొడుకులు ఉంటాయి. కొన్ని పనులు రహస్యంగా చేయవలసి వస్తుంది. వ్యాపారస్తులకు వ్యాపారంలో చేసే మార్పుల వల్ల మంచి ఫలితాలు వస్తాయి. వ్యాపారంలో నమ్మకంతో మీరు ఇచ్చిన అప్పు సంకటంగా మారుతుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా స్థానచలనం సంభవించవచ్చు. ప్రభుత్వ పరంగా రావాల్సిన రాయితీలు, సబ్సిడీలు, అధికారుల ధృవీకరణ పత్రాలు, రుణాలు మీకు సానుకూలపడతాయి. కార్యాలయంలో మిమ్మల్ని ఏదో ఒక వర్గానికి చెందిన వ్యక్తిగా ముద్ర వేస్తారు. కానీ మీరు అందరి మనిషిగా ఆమోదించబడతారు. కోర్టు సంబంధమైన పిటిషన్లు, కేసులు ప్రధాన ప్రస్తావన అంశాలు అవుతాయి. స్త్రీలతో వివాదాస్పద అంశాల సర్దుబాటుకు మీరు ఎంత శ్రమించినా ఫలించవు. చెల్లించవలసిన పన్నులే తిరిగి చెల్లించవలసి వస్తుంది. వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి ఈ వారం వివాహం కుదురుతుంది. సంతానం కోసం బాధపడుతున్న వారికి ఈ వారం సంతాన ప్రాప్తి లభిస్తుంది. ఎంతగానో సంతోషపడతారు. కుటుంబంలో బంధుమిత్రుల జోక్యానికి అడ్డుకట్ట వేస్తారు. ముఖ్యమైన కార్యక్రమాలు, బాధ్యతలు సన్నిహితులకు అప్పగించినా మీ పర్యవేక్షణ లోపం కానీ మరొకరి మీద అపనమ్మకం కానీ ఉండదు. సందర్భాన్ని బట్టి అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సమేతంగా పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. కోర్టు పరంగా వాయిదా పడుతూ వస్తున్న విషయాలు ఓ పరిష్కార దశకు వస్తాయి. చదువు, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించిన దూర ప్రయాణాలు ఫలిస్తాయి. అందరికీ మీరు సంపాదించిన డబ్బు మీద ఉన్న ప్రేమ మీ మీద లేదని తెలుసుకుంటారు. అయినా వాళ్ళ తప్పులను క్షమించి సంతానం చేసిన పొరపాట్లను మనసులోనే దిగమింగి వారిని సరైన మార్గంలో పెట్టే ప్రయత్నం చేస్తారు. ఈ రాశివారు ఈ వారం హనుమాన్ చాలీసా పఠించడం చెప్పదగిన సూచన. అలాగే 8 మంగళవారాలు హనుమంతుడికి ఆకుపూజ చేయండి. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 5, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు లెమన్ ఎల్లో. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. పెద్ద స్థాయి కలిగిన వ్యక్తులు కూడా చిన్న చిన్న పనులను చేయవలసి వస్తుంది. పెట్టుబడి ఖర్చు అభివృద్ధికి, భవిష్యత్తు ప్రణాళికకు ఉపయోగం అవుతుంది. చూసేవారికి, సన్నిహితులకు, కుటుంబ సభ్యులకు మీ శ్రమ మాత్రమే కనిపిస్తుంది. మీరు చెబితే కానీ అభివృద్ధి విషయాలు మీ కార్యాలయం వారికి కూడా తెలియవు. కొంతమంది విదేశీ ద్రవ్యంను విశేషంగా ఆర్జించగలరు. పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. దుష్ప్రచారాల, శత్రుపీడలు మూలంగా కొంత మానసిక ఆందోళన గురి అవకాశం ఉంది. మీ విజయమే శత్రువుల ఓటమి కారణమవుతుంది. మీ సేవలను, పరిజ్ఞానాలను ఉపయోగించుకునే అవకాశాలు వాళ్ళకి సంభవిస్తాయి. ముఖ్యమైన కార్యక్రమాల గురించి ప్రాథమిక చర్చలు, వ్రాతకోతలను పూర్తి చేస్తారు. కష్ట సమయంలో ఒక స్త్రీ సహకారం లభిస్తుంది. ఈ రాశిలో నిర్మించిన కొందరి విషయంలో విడాకులు అనివార్యమవుతాయి. ఎంతో కాలంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ వారం ఎట్టకేలకు మంచి సంబంధం కుదురుతుంది. మీరు వదిలించుకోవాలని భావించిన వ్యక్తులను వదిలించుకోగలుగుతారు.
ఒప్పందాలు వీలైనంత త్వరగా అమలు చేయడమే మంచిది. సహోదర సహోదరి వర్గంతో ఆస్తి వ్యవహారాలు, అందుకు సంబంధించిన ఇతరత అంశాలు చర్చకు వస్తాయి. మీ శత్రువులకు సంబంధించిన ఓ రహస్య సమాచారం మీకు అందుతుంది, కానీ దాన్ని అంతగా ఉపయోగపడదని పక్కన పెడతారు. సంతాన పురోగతి, వారి ఆధ్యాత్మిక జీవనశైలి మీకు సంతోషం కలిగిస్తుంది. భార్య వైపు బంధువులకు సహాయం చేస్తారు. కొన్ని బాధ్యతల నుండి కొందరకు ఉద్వాసన చెబుతారు. నిర్మోహమాటంగా ప్రవర్తిస్తారు. అస్తవ్యస్తంగా ఉన్న కొన్ని వ్యవహారాలను మీ వ్యక్తిగత ప్రతిభతో చక్కబెడతారు. పాత స్నేహితులతో కాలాన్ని అప్పుడప్పుడు ఆనందంగా గడుపుతారు. విందులు వినోదాలు ఆకర్షిస్తాయి. బంధువులతో విరోధం పెంచుకోవద్దు. మీ ప్రవర్తన, సందర్భానుసారంగా తీసుకునే నిర్ణయాలు భాగస్వాములను ఆకట్టుకుంటాయి. విచారణ, సంప్రదింపులు, సంభాషణలు మొదలైనవి సానుకూలపడతాయి. మీ పరిశీలనలోని కొన్ని ముఖ్యమైన రహస్యాలు తెలుసుకుంటారు. అవి వృత్తి ఉద్యోగాల పరంగా ఎంతగానో ఉపయోగపడతాయి. మీరు స్వయం శక్తితో పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి ఉద్యోగం పొందుతారు. సినిమా, టీవీ రంగంలో వారికి, ట్రావెల్స్, ఆటోమొబైల్స్ రంగంలో వారికి అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. అపార్ట్మెంట్ కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. చెప్పుడు మాటలు విని కాకుండా వాస్తవాలు స్వయంగా తెలుసుకుని నిర్ణయం తీసుకోండి. బంగారం, వెండి, విలువైన వస్తువుల భద్రత విషయంలో జాగ్రత్త వహించండి. వ్యాపార లావాదేవీలో అవకతవకలు చోటు చేసుకుంటాయి. మీ స్నేహితుల సహకారంతో వాటిని ఓ గాడిలో పెట్టగలుగుతారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. కార్యక్రమంలో టీమ్ స్పిరిట్తో పనిచేసి మంచి ఫలితాలు సాధించి ఉన్నతాధికారుల మెప్పు పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం గణపతిని పూజించడం, అలాగే జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయండి. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 2, కలిసి వచ్చే దిక్కు ఉత్తరం, కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. తదుపరి తులారాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. తులారాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ఆర్థికపరమైన స్వాతంత్రము, మాట చలామణి అగుట, సంతానం వలన సంఘంలో కీర్తి వంటి సంప్రాప్తిస్తాయి. అయితే వ్యక్తిగతంగా మాత్రం కొంత అసంతృప్తి కలుగుతుంది. రాజకీయ అధికారం, విదేశీ విద్య సంబంధిత అవకాశాలు లభిస్తాయి. ఇతరుల అవినీతికి సంబంధించిన విషయాలు వెలుగులోకి తెచ్చి రుజువు చేస్తారు. కాంట్రాక్టు, సబ్ కాంట్రాక్టులు, లీజులు అనుకూలిస్తాయి. వ్యాపారంలో నూతన శాఖలు నెలకొల్తారు. మీ ఆధారంలో నడుస్తున్న విద్యా సంస్థలకు మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. నిరుద్యోగులకు, విద్యావంతులకు చదువుకున్న చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుంది. పోటీ పరీక్షలో విజయం సాధిస్తారు. ఉద్యోగపరంగా మీ స్థాయి పెరుగుతుంది. వ్యాపారంలో ఆశించిన లాభాలు, ఫలితాలు మీ చేతికి అందుతున్న వేళ స్వార్థపరులు మీకు సన్నిహితంగా మెలుగుతారు. చాలా జాగ్రత్త వహించండి. నరదిష్టి, బంధుఘోష అధికంగా ఉంటుంది. భాగస్వాముల పనితీరు ఒక కంట కనిపెడుతూనే ఉంటారు. వారిలో లోపం కంటపడినప్పుడల్లా హెచ్చరికలు జారీ చేస్తుంటారు. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఎప్పుడూ వ్యవహరించరు. పరిస్థితులు బేరేజీ వేసుకుని సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుని లాభపడతారు. ఎక్కువ జీతం ఇచ్చి నమ్మకమైన వ్యక్తులను నియమించుకుంటారు. రాజకీయ పరంగా లాభిస్తాయి. రాజకీయ జీవితం బాగుంటుంది. అన్నదానానికి, గో సంరక్షణకు మీ శక్తి మేర విరాళాలు ఇస్తారు. కోర్టుపరమైన వ్యవహారాల గురించి విస్తృతమైన చర్చ కొనసాగిస్తారు. కోర్టు తీర్పులు రాకుండానే మధ్యవర్తి ప్రయత్నాలు ఫలిస్తాయి. శాంతి సహనం, ఓర్పు వహించి చర్చలు ఫలవంతం చేసుకుంటారు. మీ ప్రయోజనాలను కాపాడుకుంటారు. మీ భాగస్వాముల వద్ద, స్నేహితుల వద్ద మీ విశ్వాసాన్ని నిరూపించుకోవాల్సి రావడం ఇబ్బందికరంగా మారుతుంది. మీరు అందరిలోనూ ప్రత్యేకంగా కలిగి ఉండడం కొందరికి అసూయ కారణమవుతుంది. మీ ద్వారా సహాయం పొంది ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు, అధికారుల వల్ల, నాయకుల సమయం వచ్చినప్పుడు మీకు అండగా నిలుస్తారు. ఎట్టి పరిస్థితులను అనవసర విషయాల్లో జోక్యం చేసుకోరు. జాగ్రత్తగా వ్యవహరిస్తారు. దురాశకు పోయి మోసపోయిన మీ ఆత్మీయులను ఓదారుస్తారు. చిన్నపాటి ప్రయోజనాలు కూడా ఎక్కువగా కష్టపడవలసి రావడం మానసిక అశాంతికి కారణమవుతుంది. ఈ రాశివారు ఈ వారం లక్ష్మీ తామరవతులతో దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 7, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు డార్క్ గ్రీన్. తదుపరి వృశ్చిక రాశి.
వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమంగా ఉంది. సహోదరి వర్గీయులు కొన్ని కారణాల వల్ల దూరంగా ఉంటారు. కొంత ఎడబాటును, భేదాభిప్రాయాలను, ఆకస్మిక సంఘటనలు, గ్రహగతులను సూచిస్తున్నాయి. వ్యాపారంలో నిజాయితీపరులైన భాగస్వాములు, ధనబలం గలవారు తొలగిపోయే అవకాశం ఉంది. పెట్టుబడికి ధనం లేని నిజాయితీపరులు, అంతగా మేధావులు కానీ వారు అనుచరులుగా, భాగస్వాములుగా మిగిలే అవకాశం అధికంగా కనిపిస్తోంది. రాజకీయపరమైన నిర్ణయాలకు అనుకూల సమయం అని చెప్పవచ్చు. మీకు అండదండగా ఉన్నవారు సహాయపడతారు. వివాహాది శుభకార్యాల విషయంలో తీవ్ర ఒత్తిడి లోనవుతారు. కానీ మీరు అనుకున్న విధంగా మంచి సంబంధం కుదురుతుంది. ప్రేమ వివాహాలు విఫలమవుతాయి. కుటుంబ పురోగతి, ఆర్థిక పురోగతి బాగుంటాయి. విద్యా సంబంధించిన విషయాలు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కొన్ని స్థిరాస్తులను కొంటారు. కొన్ని స్థిరాస్తులు అమ్మి వేరే విధంగా అభివృద్ధి చేస్తారు. పరపతి కలిగిన రాజకీయ నాయకులు, స్నేహితులు అండగా నిలుస్తారు. బలహీనులైన అధికారులు, పనికిరాని స్నేహితులు, బంధువర్గం దూరం అవుతారు. మీకు రావాల్సిన ధనం అవసరానికి చేతికి అందుతుంది. మారు బేరాలకు సంబంధించిన లావాదేవీలు లాభిస్తాయి. ఆర్థిక పురోగతికి నూతన వ్యాపారాలు చేయాలని గట్టిగా నిర్ణయించుకుంటారు. అయితే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతారు. వాయిదా పద్ధతిలో అవసరం లేకపోయినా కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తారు. మొండి బకాయిలు, ప్రభుత్వ పరంగా రావాల్సిన బిల్లులు చేతికి అందుతాయి. స్పెక్యులేషన్కి దూరంగా ఉండండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అగ్రిమెంట్స్ పూర్తవుతాయి. నూతన లైసెన్సులు లాభిస్తాయి. విద్యా సంబంధమైన, నిర్మాణ సంబంధమైన బ్యాంకు రుణాలు మంజూరు అవుతాయి. అయితే ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కీళ్ళ నొప్పులు, ఈఎన్టీ సమస్యలు ఇబ్బంది పెడతాయి. యోగాసనాలు, మెడిటేషన్ వల్ల లబ్ధి పొందుతారు. ఎప్పుడో చేసిన పొరపాటుకు ఇప్పుడు మూల్యం చెల్లించవలసి వస్తుంది. సమస్యలను వదిలిపెట్టి పారిపోవడానికి వీలైన పరిస్థితి ఏర్పడుతుంది. స్త్రీలతో అభిప్రాయ భేదాలు ఏర్పడి కొన్ని మంచి కార్యక్రమాలు అనుకున్న సమయానికి పూర్తి చేయలేరు. మీ ఐకమత్య సిద్ధాంతం వల్ల మీరు ఒంటరివారు అవుతారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ వారం కొంత అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 8, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు డార్క్ గ్రీన్. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి విదేశీ అయిన ప్రయత్నాలు, కంప్యూటర్ విద్య మరియు వాటికి సంబంధించిన విషయాలు ఫలించే సూచనలు గోచరిస్తున్నాయి. విదేశాల్లో ఉన్న మిత్రుల నుండి కానుకలు, ధనం లభించే అవకాశం కనిపిస్తుంది. వాణిజ్య ప్రకటనలు, ఇంటర్వ్యూలకు, ప్రశ్నలకు ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తారు. నూతన వ్యాపార ప్రయత్నాలను కొద్ది కాలం పాటు వాయిదా వేయడం మంచిది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. వాహనం నడిపేటప్పుడు లావాదేవీలు, మధ్యవర్తిత్వం, వివాదాలు మొదలగు విషయాలు యందు తగు జాగ్రత్తలు పాటించాలి. పట్టుదలతో కృషి చేస్తారు. ఈ పట్టుదల వెనుక ఆంతర్యంలో ప్రతీకారం, పగ పొంచి ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో ఆటంకాలు అధిగమిస్తారు. మీకు ఇబ్బంది కలిగించే ఉత్తర్వులు మీ ప్రమేయం లేకుండానే రద్దవుతాయి. దైవానుగ్రహం ఉంది అని నిరూపించుకునే విధంగా కొన్ని సంఘటనలు జరుగుతాయి. తొందరపడి దేనికి అడ్వాన్సులు ఇవ్వకండి. దైవ సంబంధమైన మొక్కుబడులు తీర్చుకుంటారు. బద్ధకం, అతినిద్ర, అలసట, నీరసం, మతిమరుపు కొద్ది కాలం ఇబ్బంది పెడతాయి. చిన్న విషయాలకు కూడా ఎక్కువగా స్పందించడం మంచిది కాదు అని గ్రహించండి. మీ ప్రతిస్పందన శత్రువులకు బలం చేకూరుతుంది. స్వార్థపరుల సంకుచిత వైఖరి మీకు స్పష్టంగా అర్థమవుతుంది. రియల్ ఎస్టేట్, నిర్మాణ సంబంధమైన విషయాలు అనుకూలిస్తాయి. క్రమశిక్షణ లేక అనవసరపు ఖర్చులు చేసే వారిని అదుపు చేయడంలో విఫలమవుతారు. మంచి విషయాలు బోధించి కుటుంబంలో చాలామందికి విరోధులవుతారు. మిమ్మల్ని పొగిడే వారి పట్ల జాగ్రత్తగా ఉండండి. వారి పొగడ్తల వెనుక ఆంతర్యం గ్రహించండి. మంచిగా ఉంటూ కీలక సమయాల్లో నమ్మక ద్రోహం చేస్తారు. మీరు ముందుగా ఏ విషయాన్ని స్పష్టం చేయరు. ఎదుటివారి వ్యూహాలు గ్రహించి ఎత్తుకు పై ఎత్తులు వేస్తారు. ప్రయోజనాలు కాపాడుకుంటారు. వంశపారపర్య ఆస్తులను కలిసి వస్తాయి. అందులో అధికారం లేని వారికి కూడా కొంత వాటాను పంచి ఇస్తారు. మీ ఔదార్యం, మీ దాన ధర్మాలే మిమ్మల్ని ఈ విషయంలో ఆదుకుంటుంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. స్వయం కృషితో దివారాత్రులు శ్రమించి పోటీ పరీక్షలో పాస్ అవుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 4, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు గ్రీన్. తదుపరి మకర రాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. మకర రాశి వారికి ఈ వారం కొంతమంది ప్రోత్సాహము, ఎంతో చైతన్యను కలిగిస్తుంది. అతిథి మర్యాదలకు, గృహ అవసరాలకు, విలాస వస్తువులకు కొనటకి అధిక ధనాన్ని ఖర్చు చేస్తారు. గృహ అలంకరణ ధనమును ఎక్కువగా ఖర్చు చేస్తారు.
దూరపు బంధువులు రాక విందులు, సమావేశాలు, మిత్రులతో సంప్రదింపులు ఆనందాన్ని కలిగజేస్తాయి. విద్యార్థులకు విద్యకు సంబంధించిన విశ్వవిద్యాలయంలో సీటు లభిస్తుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ వారం అనుకూలమని చెప్పవచ్చు. ముఖ్యమైన సమావేశాలు, బహిరంగ సభలు నిర్వహిస్తారు. సభలు నిర్వహించడంలో మీ ప్రత్యేకతను చాటుకుంటారు. మీ కుటుంబ బంధువుల విషయంలో ఇతరుల మితిమీరిన జోక్యం ప్రతికూల ఫలితాలు దారితీస్తుంది. ఆగిపోయిన నిర్మాణ కార్యక్రమాలు పునఃప్రారంభిస్తారు. చిన్న విషయాలు కూడా ఎక్కువగా స్పందిస్తారు. కొత్త వారితో జాగ్రత్తలు అవసరం. సహోద్యోగులు, అధికారుల వలన అనుకోని గుర్తింపు లభిస్తుంది. చేపట్టిన పనులు త్వరలో పూర్తి అయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. కార్యాలయంలో మీ పనితీరు ప్రశంసింపబడుతుంది. మీ శక్తి సామర్థ్యాల వల్ల వచ్చిన ఖ్యాతి వలన కొంతమంది మీతో అసూయంగా ప్రవర్తిస్తారు. కొంతమంది పైకి మంచిగా మాట్లాడినా వారి ప్రయోజనాల కోసం వాళ్ళ మనసులో విషయం పెట్టుకుని మాట్లాడడం అనేది గ్రహించండి. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ప్రేమ వివాహాల విషయాలలో జాగ్రత్త వహించండి. ఒక వ్యక్తి కోసం అయిన వాళ్ళందరినీ దూరం చేసుకోవడం చెప్పదగిన సూచన కాదు. మీ మనసుని అదుపులో పెట్టుకుని వాస్తవ విషయాన్ని గ్రహించండి. దానివల్ల మంచి ఫలితాలు అందుకుంటారు. కుటుంబ సంబంధిత విషయాలు అసంతృప్తికి దారితీస్తాయి. గతంలో చెడ్డవారికి చేసిన సహాయానికి గాను ప్రస్తుతం బాధపడవలసి వస్తుంది. కుటుంబంలో మరొకరి సంపాదన ప్రారంభమవుతుంది. ఇది మీకు మానసిక ఉత్సాహాన్ని కారణమవుతుంది. ఆరోగ్యపరమైన సమస్యలు తీరిపోతాయి. అయితే కీళ్ళ నొప్పులు బాధించే అవకాశం ఉంది. ఏలినాటి నడుస్తుంది వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం, అలాగే అఘోర పశుపత హోమం చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 4, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు డార్క్ బ్లూ. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం వృత్తి విషయంలో కొంత ఓర్పును పాటించడం అవసరం. వచ్చిన ఒక మంచి అవకాశాన్ని సద్వినియోగం పరచుకోగలిగితే మేలు జరుగుతుంది. విధుల నిర్వహణలో కానీ వ్యాపారంలో కానీ మార్పులు జరగవచ్చు. ప్రమోషన్ లభిస్తుంది. గృహప్రవేశాలు, శుభకార్యాలు సంతోషపరుస్తాయి. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధువులతో ప్రేమానురాగాలు పెంపొందే అవకాశం ఉంది. దుబారా ఖర్చులు, ఆదాయాన్ని మించిన ఖర్చులు ఇబ్బంది పెడతాయి. ఆడంబరాలకు ఇంత వ్యయం చేయాలా అనే భావన కలుగుతుంది. ఆధ్యాత్మిక వ్యవహారాల వైపు దృష్టి మళ్లించడం మంచిది. అప్పు ఇవ్వడం, అప్పు తీసుకోవడం రెండూ కలిసి రావు. ఆర్థికపరమైన పురోగతి బాగుంటుంది. పట్టుదలతో కృషి చేసి సానుకూల ఫలితాలు సాధిస్తారు. సమాజంలో మీరేంటో ఏమిటో నిరూపించుకుంటారు. గతంలో మిమ్మల్ని కించపరిచిన వారే గౌరవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రహస్యంగా స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాల పరంగా ఉన్న పోటీని సమర్థవంతంగా ఎదుర్కొంటారు. అసూయగ్రస్తులైన శత్రువర్గంతో ఇబ్బందులు ఏర్పడినా వాటిని అధిగమించగలుగుతారు. ఉన్నత స్థానంలో ఉన్న అధికారులు, అండదండలు కలిగిన వారితో పోరాటం చేయవలసి వస్తుంది. మీ మిత్రవర్గం, మీ సన్నిహితంగా చెప్పుకునేవారు మీరు పోరాటంలో ఓడిపోవాలని కోరుకుంటారు. దైవానుగ్రహం వల్ల మీరే విజయం సాధించగలుగుతారు. మీ ఉనికిని, మీ స్థానాన్ని ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్ర చేస్తారు. కొన్ని విషయాల్లో మిత్రుల ఒత్తిడి వలన కొంత బాధ కలుగుతుంది. మధ్యవర్తిత్వం చేయవలసి రావచ్చు. ఆరోగ్య విషయంలో, డ్రైవింగ్ విషయంలో ఎక్కువ జాగ్రత్త అవసరం. సంతాన అభివృద్ధి బాగుంటుంది. వారు మెరిట్ మార్కులు సాధిస్తారు. కుటుంబాన్ని ఐకమత్యంగా నడిపించడానికి, పెద్దవాళ్ళను నొప్పించకుండా ఉండడానికి మీ సాయశక్తుల కృషి చేస్తారు. విలువైన ఆభరణాలు ఈ వారం కొనుగోలు చేస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. భాగస్వాముల నిరాశ వైఖరి మీకు విసుగు కలిగిస్తుంది. వారిని మార్చే ప్రయత్నంలో మీరు విజయం సాధిస్తారు. విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తాయి. నేను ఎవరికి తక్కువ కాను, నా స్థాయి నాకు ఉంది అని నిరూపించుకోవడానికి చాలా శ్రమిస్తారు. ఏది ఏమైనా ఈ రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అలాగే 8 మంగళవారాలు హనుమంతుడికి ఆకుపూజ చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 3, కలిసి వచ్చే దిక్కు ఉత్తరం, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి మీన రాశి. మీన రాశి వారికి ఈ వారం ఆర్థికమైన వ్యవహారాలు బాగున్నాయి. పాత రుణాలు వసూలు అవుతాయి. కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. చిట్ ఫండ్లు, ఉమ్మడి ఖాతాలు, మున్నుగు వాటి చిక్కులు రావచ్చు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. శుభకార్య ప్రయత్నాలు సానుకూలపడతాయి. పునర్వివాహ ప్రయత్నాలు చేసుకునే వారికి కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. మంచి వార్త వింటారు. రాజకీయ సమాలోచనలు, ఆంతరిక సమాలోచనలు ఎక్కువ అవుతాయి. సంతానం విద్యా విషయంలో మిత్రుల సలహాలు ఉపయోగపడతాయి. వారి విద్యా విషయంలో ఒక కొలిక్కి వస్తారు. ప్రభుత్వ పరంగా
ప్రైవేట్ సంస్థల పరంగా రావాల్సిన పెద్ద మొత్తంలో ధనం మీ చేతికి అందుతుంది. వ్యాపారంలో రొటేషన్స్ ఇబ్బంది ఉండదు. నౌక విమాన ప్రయాణాలు చేస్తారు. సంతానానికి ఇవ్వడం కోసం నూతన గృహం కొనుగోలు చేస్తారు. మీ సొంత ఆలోచనలు అమలు చేసే ముందు పూర్వాపరాలు సన్నిహితులతో మిత్రులతో చర్చించడం మంచిది. కలిసి వచ్చే కాలాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోండి. ఓర్పు సంయమనం చాలా ముఖ్యమని గ్రహించండి. వ్యాపారంలో చిన్న చిన్న మార్పులు చేస్తారు. వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా ఒడిదుడుకులు ఏర్పడినా వాటిని ఏదో విధంగా అధిగమిస్తారు. సన్నిహితులు ఆంతర్యం తెలుసుకుని జాగ్రత్త పడడానికి ప్రయత్నించండి. అందరూ బలహీనలు అని భావించవద్దు. సమయం కోసం వేచి ఉన్నారని గ్రహించండి. పనిలో నైపుణ్యం గల వ్యక్తులు సహాయ సహకారాలను అందిస్తారు. సహోద్యోగులతో అనుబంధం మెరుగుపడుతుంది. సమావేశాలు సదస్సుల ద్వారా దూరపు మిత్రులను కలుస్తారు. కొన్ని ముఖ్యమైన పనులను వాయిదా వేయాల్సి వస్తుంది. ఇల్లు స్థలము కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. సోదరుల ప్రోత్సాహంతో కొన్ని ముఖ్యమైన పనులు సానుకూలపడతాయి. మధ్యవర్తి సంతకాలు చేయవద్దు. ఏ పనికి హామీ ఉండకండి. విద్యారంగంలో నూతన విధానాలు కలిసి వస్తాయి. చదివిన చదువుకు సంబంధం లేని ఉద్యోగం కొంతకాలం చేయవలసి వస్తుంది. తనఖాలో ఉంచిన పత్రాలు విడిపిస్తారు. ఆర్థిక వ్యవహార సంబంధమైన ఆరోగ్య సంబంధమైన సమస్యలు అధిగమిస్తారు. ఒకనాటి మిత్రులు ఆగర్భ శత్రువులు అవుతారు. ఈ రాశివారు ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేయడం, అలాగే సోమవారం నాడు శివాలయంలో రుద్రాభిషేకం చేయించండి. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 8, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు లైట్ గ్రీన్. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.